నమస్తే వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై హైదరాబాద్ నుండి నాగేంద్ర, లగచర్ల వ్యవహారంలో పోలీసుల దూకుడు గురించి హైదరాబాద్ నుండి కుమార్, పులపర్తికి పీఏసీ చైర్మన్ పదవిపై ఏలూరు నుండి బాను, టీటీడీ ప్రక్షాళనపై తిరుమల నుండి హరిబాబు మరింత సమాచారం అందిస్తారు. ముందుగా హైదరాబాద్ కి సంబంధించి అప్డేట్స్ చూసుకున్నట్టయితే డిసెంబర్ 9 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరిగే ఛాన్స్ ఉంది. ఆర్ఓఆర్ చట్టాన్ని ఆమోదించబోతున్నట్టుగా తెలుస్తుంది. రైతు కుల గణన సర్వేపై చర్చించే అవకాశం ఉంది. మహారాష్ట్ర ఫలితాల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. డిసెంబర్ 7తో రేవంత్ సర్కార్కు ఏడాది పూర్తి కాబోతుంది. ఆలోపే మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇటు పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. స్థానిక ఎన్నికలకు వెళ్లక ముందే కూడా ఆసరా పెన్షన్, రైతు భరోసా అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు కొండపోచమ్మ సాగర్ దగ్గరలో ఉన్న హరీష్ రావు ఫామ్ హౌస్ పై విచారణ చేస్తుంది సర్కార్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ యామిని. తెలంగాణ రాష్ట్రంలో మరోసారి అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 9వ తేదీ నుంచి ప్రారంభమయ్యేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం డిసెంబర్ 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనేటటువంటి ఆలోచనలో ఉంది. ప్రస్తుతం ఆ దిశగా కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఆర్ఓఆర్ చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించడంతో పాటు మరొకవైపు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం చేస్తున్నటువంటి కులగణన సర్వేకి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కులగణన జరుగుతుంది. మరొకవైపు ఈ కులగణనకు సంబంధించినటువంటి అంశంలో ప్రతిపక్షాలన్నీ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ కులగణన పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసిన తర్వాత అసెంబ్లీలో ఈ కులగణన పైన చర్చ పెట్టాలనేటటువంటి ఆలోచనలో కూడా ప్రస్తుతం ప్రభుత్వం ఉంది. డిసెంబర్ 9వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైతే ఆ సమావేశాల్లో ప్రధానంగా ఈ కులగణనపై చర్చ పెట్టడంతో పాటు పలు కీలకమైనటువంటి బిల్లులను కూడా ఆమోదించబోతుంది ప్రభుత్వం. దీంతో పాటు మరొకవైపు మహారాష్ట్ర ఎన్నికల వరకు కూడా ఫుల్ స్టాప్ అన్నటువంటి మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశం మరొకసారి తెరపైకి వచ్చింది. ఎందుకంటే మహారాష్ట్ర ఎన్నికలు కంప్లీట్ అయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణలో ఎవరెవరైతే ఆశావాహులు ఉన్నారో వారంతా కూడా మరోసారి ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మహారాష్ట్ర ఎన్నికలు కంప్లీట్ అయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణ ఉండేటటువంటి అవకాశం ఉంది. దీంట్లో భాగంగా ఇప్పటికే 12 మంది సీఎంతో కలుపుకొని మంత్రివర్గంలో 12 మంది ఉన్నారు. ఇంకా 6 ప్రస్తుతం ఖాళీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ 6 మంత్రి పదవుల కోసం దాదాపు 12 మంది పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం వివిధ సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకు 6 కూడా ఫిలప్ చేయాలనేటటువంటి ఆలోచనలో ప్రస్తుతం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం ఇప్పటికే ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటికే అధిష్టానానికి లిస్టు పంపించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత మంత్రివర్గ విస్తరణ కూడా చేసేటటువంటి అవకాశం ఉంది. మరొకవైపు డిసెంబర్ 7వ తేదీకి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ కంప్లీట్ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 26 రోజుల పాటు ప్రజాపాలన విజయోత్సవాలను నిర్వహిస్తుంది ప్రభుత్వం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ప్రభుత్వం చేసినటువంటి 6 గ్యారంటీలు కానీ ఇతర కొన్ని కీలకమైనటువంటి హామీలన్నింటినీ నెరవేరుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అన్ని అంశాలను కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజా విజయోత్సవాల పేరుతో ప్రజలందరికీ కూడా వివరించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. దానిలో భాగంగానే ఇప్పటికే ఒకవైపు కొన్ని నియోజకవర్గాల్లో బహిరంగ సభలు పెట్టడం కానీ మరొకవైపు డిసెంబర్ 1వ తేదీ నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా డిసెంబర్ 7వ తేదీ వరకు కూడా హైదరాబాద్ అదేవిధంగా ఇతర నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు మరొకవైపు ఏం చేశామన్న దానిపైన ప్రధానంగా ఫోకస్ చేసి ఆ విజయోత్సవాల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు ముఖ్యంగా మనం చూసుకుంటే మరికొన్ని రోజులు అంటే కులగణన కంప్లీట్ అయిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహించాలనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది. కాబట్టి ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలకి ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్న దానిపైన ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ ఇప్పటికే ఆ దిశగా ఉమ్మడి జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలను పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే సమీక్ష సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఆ సమీక్ష సమావేశాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్ని నియోజకవర్గాల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు అంటే పాత కొత్త నేతలు ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర పార్టీలకు సంబంధించినటువంటి కీలక
నేతలతో పాటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్లో చేరినటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా అందరూ కలిసికట్టుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయాలి, కలిసికట్టుగా పని చేస్తేనే వచ్చేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మీకు టికెట్లు ఇస్తామనేటటువంటి అంశాన్ని కూడా ఇప్పటికే పిసిసి అధ్యక్షులు కానీ ఏఐసిసి ఇన్ఛార్జ్ అయినటువంటి దేవదాస్ మున్షి కూడా ఇప్పటికే ఆదేశాలను నేతలకి జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో పాటు మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఎందుకంటే కొండపోచమ్మ ప్రాంతంకి సంబంధించినటువంటి అంశంలో హరీష్ రావుకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ పైన కూడా విచారణ చేపట్టాలనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం ఈ అన్ని అంశాలను బేరీజ్ చేసుకుంటూ కూడా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ కుమార్. నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే